హాయ్ హలో నమస్తే అండి. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారా? సో దాంట్లో ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఆల్జిబ్రా క్వశ్చన్స్, సింప్లిఫికేషన్స్ని ఇలాంటి క్వశ్చన్ చూడగానే మనం స్కిప్ చేస్తూ ఉంటామండి. సో మనకు వచ్చిన మ్యాథ్స్లో అర్థమెటిక్లో అత్యంత ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఇవి అని మీకు తెలుసా? దీన్ని చూడగానే ఎందుకు భయపడుతున్నారు? సో ఒక్కసారి ట్రిక్ యూజ్ చేసి దీన్ని చేసినట్లయితే వితిన్ సెకండ్లో ఆన్సర్ వస్తుందండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. సింప్లిఫై ద గివెన్ ఈక్వేషన్ అంటున్నాడు. z into x cube minus y cube by x square plus xy plus y square plus something అన్ని కూడా ఇచ్చాడండి. సో దీంట్లో మనకు కనిపిస్తున్న వేరియబుల్స్ 3 మాత్రమే ఉన్నాయి. అది x, y, z. సో మనం ఇచ్చిన ఈ వేరియబుల్స్ని x, y, z వేరియబుల్స్లో మనం ఈ మూడింటిని కూడా డిఫరెంట్ వాల్యూస్ తీసుకుందాం. సో డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటే ఈజీగా సింప్లిఫికేషన్ చేయొచ్చండి. సో మనకి ఈజీగా ఉండడానికి x 0, y 1, z 2గా తీసుకుంటున్నాను. సో ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 0 అంటే 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ 0 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ అంటే 1 బై ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుందండి? సో 0 స్క్వేర్ సో 0 ప్లస్ xy 0 ప్లస్ y స్క్వేర్ అంటే 1. సో దట్ మీన్స్ 2 ఇంటూ మైనస్ 1 బై 1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1 బై -2 బై 1 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి x అంటే 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. పైన y స్క్వేర్ అంటే 1 ప్లస్ y ఇంటూ z 1 ఇంటూ 2 ప్లస్ z స్క్వేర్ వాల్యూ 4 అవుతుంది. సో 0 బై సంథింగ్ ఏమవుతుందండి? 0 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఈ ఈక్వేషన్ చూసినట్లయితే y ప్లేస్లో 1 తీసుకోవాలి. 1 ఇంటూ z క్యూబ్ 2 క్యూబ్ అంటే 8 మైనస్ x క్యూబ్ అంటే 0 దట్ మీన్స్ 0 అవుతుంది. బై z స్క్వేర్ z మీన్స్ 4 ప్లస్ z ఇంటూ x 2 ఇంటూ 0 అవుతుంది. ప్లస్ x స్క్వేర్ వాల్యూ 0 అంటే ఇక్కడ 8 అవుతుంది. 8 బై 4 అవుతుంది. సో 4 1 4 2 సో మనకు మిగిలింది -2 ప్లస్ 2 ఆన్సర్ ఈజ్ 0 అండి. ఉన్న ఆప్షన్స్లో x, y, z ప్లేస్లో 0, 1, 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావాలి. మనకు డైరెక్ట్గా 0నే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి సింప్లిఫికేషన్స్ ఈజీ ట్రిక్స్తో ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. ఖచ్చితంగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.